వెల్కమ్ టు VD91 న్యూస్. అగ్ని ప్రమాదంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ మృతి. సికింద్రాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధి శ్యామ్లాల్ బిల్డింగ్ సమీపంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించి విజయలక్ష్మి అనే రిటైర్డ్ ప్రిన్సిపల్ మృతి చెందింది. ఇంట్లో పై అంతస్తులో నివాసం ఉంటున్న విజయలక్ష్మి ఇంట్లో దేవుడికి దీపం వెలిగిస్తున్న క్రమంలో చీర కొంగుకు అకస్మాత్తుగా నిప్పంటుకుంది. చీరకు నిప్పంటుకున్న వెంటనే భయాందోళనకు గురైన విజయలక్ష్మి బెడ్రూమ్ లోకి వెళ్లగా ఆ మంటలు దుప్పటికి అంటుకోవడం మంటల తీవ్రత మరింత పెరిగింది. దీంతో ఆమె వల్లంతా మంటలంటుకుని తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో నుండి పొగలు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అదే ఇంట్లో 2వ అంతస్తులో తన కూతురు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయిన విజయలక్ష్మి ఇంట్లోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో ఆమె పూజ చేస్తుందని ఆమె కూతురు తెలిపారు. అకస్మాత్తుగా దేవుడికి వెలిగించిన దీపం ఆమె చీరకు అంటుకుని మంటలు చెలరేగడంతో శరీర భాగాలు కాలిపోయి మృతి చెందినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏమన్నా మీరు ఏమైనా విజువల్ తీసారా? సింగరేణి స్కూల్ వద్ద నిరసనలు, ప్రిన్సిపల్ పై చర్యల డిమాండ్. భూపాలపల్లి సింగరేణి స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థిని ఆమె తల్లిదండ్రులను అవమానించారన్న ఆరోపణలతో హిందూ సంఘాలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. హనుమాన్ దీక్ష తీసుకున్న విద్యార్థిని పరీక్ష రాయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ ప్రిన్సిపల్ ఝాన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల ముందు పెద్ద ఎత్తున చేరుకున్న ఆందోళనకారులు నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పై తక్షణ చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని హిందూ సంఘాలు హెచ్చరించాయి. అయిపోయింది కదా. వెనకాల జరగండి, వెనకాల సార్. హైదరాబాద్ లో సైబర్ మోసాలకు పాల్పడిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడిని మోసం చేసిన గజర్ల అవినాష్ ను అదుపులోకి తీసుకున్నట్లు సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ తెలిపారు. బాలనగర్ కు చెందిన సదానందం అనే వృద్ధుడిని బెదిరించి 42 లక్షలు దోచుకున్నట్లు వెల్లడించారు. సుమారు 15 రోజుల పాటు వీడియో కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి డబ్బులు 4 మ్యూల్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించినట్లు తెలిపారు.
నిందితుడు డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో కంబోడియాకు వెళ్లి అక్కడ సైబర్ మోసగాల నెట్వర్క్ లో చేరినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ నుండే భారతీయులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు. వాళ్ళ యొక్క కళ్ళు గప్పి వీళ్ళు కొన్ని అకౌంట్స్ని వాళ్ళకి అప్పచెప్తూ కొన్ని వీళ్ళకి తెలిసినటువంటి మ్యూల్ అకౌంట్స్ తెలంగాణలో ఏపీలో ఉన్నటువంటి అకౌంట్స్కి వీళ్ళు సొంతంగా తరలించుకొని వాటిని వీళ్ళందరూ కలిసి కమిషన్ల కింద పంచుకుందామని అనుకొని వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. దీన్ని ఛేదించడంలో మా ఏసీపీ గారి యొక్క ఆధ్వర్యంలో సిఐ విజయ్ కుమార్, అతని టీం ఎస్ఐ శ్రీనివాస్ అండ్ సిబ్బంది అంతా కూడా అంటే చాలా హార్డ్ వర్క్ చేసినారు. ఇదే కేసుకు సంబంధించి వైజాగ్కి కానీ బాంబేకి కానీ 2-3 టైమ్స్ వెళ్ళడం, అకౌంట్స్ని పరిశీలించడం, అదేవిధంగా అరెస్టులు చేయడం. దీంట్లో భాగంగా ఆల్రెడీ ఇంతకుముందు ఒక 4గురిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కన్ఫెషన్లో క్లారిటీ ఇవ్వలేదు. సో వాళ్ళు చెప్పింది మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకొని వాళ్ళు ఎక్కడైతే విత్డ్రాల్ చేశారో ఆ విత్డ్రాల్ చేసిన ప్లేసెస్కి వెళ్ళి ఏటీఎంస్కి దగ్గర కానీ బ్యాంక్స్ దగ్గర కానీ వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ మళ్ళీ తీసుకొని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ రీఎగ్జామిన్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టడంతో కేసులో ఉన్నటువంటి మిగతా గోప్యంగా ఉంచబడినటువంటి సీక్రెట్గా ఉంచబడినటువంటి మిగతా విషయాలు కూడా రివీల్ కావడం జరిగింది. దాని మీద మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ వెళ్ళి వాచ్ పెట్టి ఇక్కడి నుంచి కాంబోడియా వరకు అతను మార్చి 28 నాడు ఇండియాకి రావడం జరిగింది. రాగానే అతని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కంటిన్యూ ఎక్కడున్నాడని ఆల్రెడీ 2 టైమ్స్ అటెంప్ట్ చేశారు మా వాళ్ళు, కానీ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే గతంలో అరెస్టులు వాళ్ళకి నోటీసులో ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. కానీ పగడ్బందీ వ్యూహంతో వాళ్ళు అవినాష్ని పట్టుకోవడం జరిగింది. అతని స్పాట్గా అతని చేతుల్లో ఏదైతే అతనికి కమిషన్ కింద తీసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది 12 lakhs రికవరీ కూడా అయ్యింది. ఇది ఫస్ట్ టైం అనుకుంటా క్యాష్ రికవరీ కావడం నాకు తెలిసి అయితే సైబర్ ఫ్రాడ్స్లో. సో వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాం మా టీంని అంతా కూడా. దీనికి సంబంధించి ప్రజలందరినీ మేము విజ్ఞప్తి చేసేది ఏమనంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఏమి ఉండదు. కాబట్టి ఎవరైనా ఫోన్లు చేసి కానీ వీడియో కాల్స్ ద్వారా కానీ మీరు మీ అకౌంటో లేకపోతే మీ ఫోన్ నెంబరు లేకపోతే మీ మెయిల్ లేకపోతే ఇంకేదన్నానో ఇది నార్కోస్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా సెక్సువల్ పోర్నోగ్రఫీలలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఫ్రాడ్ వాటిలలో ఇరుక్కుంది అని చెప్పేసి విచారణ పేరుతోటి ఇంకా ఏదన్నా ఎగ్జామినేషన్కి వెళ్తే భయపడేది లేదు. డిజిటల్ అరెస్ట్ అంటూ ఏముండదు. అరెస్ట్ అనేది పోలీసు వచ్చి ఫిజికల్గా వాళ్ళు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటేనే అరెస్ట్, కానీ అటువంటిది ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ట్రేడింగ్ పేరుతోటి ఇన్వెస్ట్మెంట్ పేర్లతోటి ఆన్లైన్లో ఇల్లీగల్ వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ అన్నీ కరెక్ట్గా ఉండవు. ఏదైతే ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్ ఉంటుందో దాంట్లోనే సెర్చ్ చేయడం కరెక్ట్. ఓపీకే ఫైల్స్ పంపిస్తారు, ఏపీకే ఫైల్స్. అదేవిధంగా వాటిని డౌన్లోడ్ చేసుకోవడం, మీ ఫోన్ హ్యాక్ అవుతుంది, మీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా OLX పేరు మీద కొన్ని ఐటమ్స్ పెట్టి వాటిని పర్చేజింగ్ అని చెప్తారు. అదేవిధంగా కొన్ని ఐటమ్స్ని మేము పర్చేజ్ చేస్తాము, అమౌంట్ పంపిస్తాము, మీకు ఒక లింక్ పంపిస్తామని చెప్పేసి లింక్స్ పంపిస్తారు. ఆ లింక్స్ ఓపెన్ చేయడం. కన్ఫర్మ్ చేసి అందరినీ చెప్పండి. బ్రదర్స్ అంతా టీవీ ఉన్నది, టీ స్నాక్స్ ఉన్నది, అటెండ్ చేసుకోండి. నెంబర్ 341/26 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్కి సంబంధించినటువంటి డిజిటల్ అరెస్ట్ కేసులో ఒక నేరస్తుడిని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 12 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఈ డిజిటల్ అరెస్ట్ సదానందం అని చెప్పేసి ఒక సీనియర్ సిటిజన్ బాలనగర్కి సంబంధించినటువంటి వ్యక్తిని దాదాపు 15 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్లో ఉంచి 42 lakh రూపీస్ 4 మ్యూల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈ అవినాష్ అనే అతను, ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని డీటెయిల్స్ అవినాష్. ఈ అవినాష్ అనే అతను డాటా ఎంట్రీ కోసం కాంబోడియా ఉద్యోగానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫోర్స్ ద్వారా ఈ ఫ్రాడ్లోకి ఎంటర్ అయినాడు. ఈ కాల్ సెంటర్లో జాబ్స్ ఉన్నాయని చెప్పేసి, లేకపోతే ఇంకా ఏదైనా ఈ కాల్స్ చేసి భారతీయుల్ని ఇబ్బంది పెట్టి ఫ్రాడ్ చేసే దాంట్లో
ఆ తర్వాత వాలంటరీగా తనంతట తానే స్వచ్ఛందంగా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగింది. ఇదే క్రమం లోపల జనవరి ఈ ఇయర్లో 2026లో జనవరిలో సదానందం అనే అతనికి కాల్ చేసి ఫస్ట్ ఇట్లా మీ అకౌంట్ మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబరు మీ ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఇది. దీని మీద 17 కేసులు నమోదైనాయి. ఈ కేసులలో మీరు విచారణకి హాజరు కావాల్సి ఉంది. మీరు సీనియర్ సిటిజన్ కాబట్టి మిమ్మల్ని ఫోన్ ద్వారా వీడియో కాల్ ద్వారా విచారిస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క ఉన్నతాధికారులతో మాట్లాడాలని చెప్పేసి ఉన్నతాధికారులు అనే పేరు మీద ఇంపర్సనేషన్ కింద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంకొక ఫ్రాడ్స్టర్ని అతని పేరు కూడా రివీల్ అయింది. ఇప్పుడు చెప్పడం ఇన్వెస్టిగేషన్కి కాదు, అతన్ని కూడా అరెస్ట్ చేస్తాము. అతను ఉన్నాడని చెప్పేసి అతనితోటి మాట్లాడించి వీళ్ళందరూ కలిసి మీరు మీ మొబైల్ నెంబరు అనేక వివాదాల్లో ఇరుక్కుందని చెప్పేసి వాళ్ళని బెదిరించి వీటన్నిటికీ కొంత డిపాజిట్ అమౌంట్ కట్టాలని చెప్పేసి 4 దశలుగా ఒక 4 అకౌంట్స్లోకి 24 lakhs ఒక అకౌంట్లోకి, 5 lakhs ఒక అకౌంట్లోకి, 7 lakh ఒక అకౌంట్లోకి, 6 lakh ఒక అకౌంట్లోకి 15 days పాటు వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్స్ చేశారు. ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా ప్రజలందరూ కూడా పాటించాలని కోరుకుంటా ఉన్నాము. మీకు ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని అంతా కూడా మీరు ప్రజలకి ఒక 12 పాయింట్స్ ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా వివరించడం జరిగింది. వాటినన్నింటినీ కూడా ఎక్స్పోజ్ చేస్తారని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మనకి గోల్డెన్ అవర్ అని ఉంది. 1930 ఫోన్ నెంబర్ చేసినట్టయితే మనీ పోగొట్టుకున్న తర్వాత 1 hour లోపల కనుక ఆ ఫోన్ నెంబర్కి కనుక ఫోన్ చేసి అకౌంట్ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే కనుక ఆ మనీ హోల్డ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. 100% మనకి రిటర్న్ వస్తుంది. ఇట్లా జరిగిన సందర్భాలు కూడా మన దగ్గర ఉన్నాయి. టోటల్ ప్రాపర్టీ కూడా రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. గోల్డెన్ అవర్ దాటిన తర్వాత అదంతా కూడా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి చెప్పేది, ఫ్రాడ్ అమౌంట్ ఆల్వేస్ ఫ్రాడ్ అమౌంట్. అది ఎక్కడున్నా కానీ ఫ్రాడ్ అమౌంటే. అది మీ బంధువులు మీకు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే మీరు బిజినెస్ చేస్తూ ఉంటే బిజినెస్ పరంగా ఇంకొక బిజినెస్ మెన్ మీకు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఫ్రాడ్ ఆల్వేస్ ఫ్రాడ్. కాబట్టి అటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మీరు పర్సనల్గా చూసుకోవాలి. కానీ పోయిన అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఫ్రాడ్ అమౌంట్. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకటి ప్రజలకి మళ్ళీ విజ్ఞప్తి చేసేది, అకౌంట్స్ మీరు ఎప్పుడు కూడా అద్దెకి ఇవ్వద్దు. మీరు ఎన్ని కష్టాల్లో ఉండనివ్వండి, మీకు ఎన్ని ఇబ్బందులైనా ఉండనివ్వండి, దాన్ని రెంట్కి ఇవ్వడం కానీ లేకపోతే డబ్బుకు ఆశపడి 1 time కోసం అని చెప్పేసి దాని క్రెడెన్షియల్స్ వేరే వాళ్ళకి ఇచ్చి ఆ అకౌంట్ని మ్యూల్ అకౌంట్ కింద వాడడానికి అవకాశం కల్పించినట్టయితే మీరు కూడా శిక్షార్హులవుతారు. మిమ్మల్ని కూడా నేరస్తులుగా పరిగణించవలసి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మీ అకౌంట్స్ని వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వడం కానీ లేకపోతే వేరే వాళ్ళకి క్రెడెన్షియల్స్ ఇచ్చి ట్రాన్సాక్షన్స్కి సహకరించడం కానీ చేయొద్దని కోరుతా ఉన్నాను. తీసుకున్నారు కదా, సంతకం పెట్టింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ విరాళాల సేకరణ, సిపిఐ నేతల పర్యటన. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామంలో సిపిఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఇంటింటికి సిపిఐ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు గ్రామంలో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తీర్పారి వెంకటేశ్వర్లు, గురజ రామచంద్రం, జిల్లా కౌన్సిల్ సభ్యులు సిరిగి చలపతి, బి లాలు, మండల కార్యదర్శి భీమనపల్లి రమేష్ పాల్గొన్నారు. అలాగే రైతు సంఘం జిల్లా కోశాధికారి కంపె దుర్గయ్యతో పాటు మండల కార్యవర్గ సభ్యులు కందాల ముత్యం, దెందె నరసింహ, బలం లింగయ్య, కందాల శ్రీశైలం, భీమనపల్లి శివయ్య, షేక్ హుస్సేన్, దోటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా
సిపిఐ ఇంటింటికి అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల వెల్మకన్య గ్రామంలో ఈరోజు సిపిఐ ఇంటింటి కార్యక్రమంలో ఆ మండల కమిటీ తర్వాత జిల్లా కమిటీల ఆధ్వర్యాన ఈరోజు నిధి సేకరణ కార్యక్రమాన్ని పాల్గొంటూ అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థి యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక అధ్యయనం చేస్తూ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి గ్రామానికి వెళ్ళాలని, ప్రతి ఇంటికి వెళ్ళాలని తలంపుతోటి ఇవాళ మన కార్యక్రమం ముందుకు పోతూ ఉంది. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల సహకారాలతోటే కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం జరుగుతుంది. అందరూ ప్రజలు గ్రామాలకు వెళ్తే ప్రతి ఇంటికి పోతే వాళ్ళ ప్రేమతోటి సాధారణంగా విరాళాలు ఇచ్చి కమ్యూనిస్ట్ పార్టీని ప్రోత్సహిస్తున్న సందర్భాన్ని మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అనేక కష్ట నష్టాలలో కమ్యూనిస్టులు పాల్గొంటున్నారనే ఉద్దేశంతో ఇవాళ విరాళాలు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులకు అనేక పద్ధతులలో ఇవాళ ఇబ్బందులు ఉన్నాయి. రైతులు ధాన్యం పండించి ఇవాళ మార్కెట్కు తీసుకపోతే కొనుగోలు లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి వరి ధాన్యం పండించిన రైతులని ఆదుకోవాలి. అదేవిధంగా సన్నధాన్యం ఏదైతే సన్నధాన్యం ఉన్నదో దానికి సంబంధించిన బోనస్ 500 రూపాయలు ఇస్తున్న హామీని కూడా అమలు చేయాలనేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు అనేక ఎరువుల పంపిణీ విషయంలో యాప్స్ ఏర్పాటు చేసి దాన్ని రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. యూరియా యాప్ లాంటి, ఫెర్టిలైజర్ యాప్ లాంటి ఈ విధానాన్ని రద్దు చేయాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు ఇంటింటి కార్యక్రమం ఇంటింటికి పోయి మరి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అదేవిధంగా నిధి కూడా సేకరణ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రజల బాగోగులు చూడడం కోసం రైతులు పడుతున్న కష్టం కానీ అదేవిధంగా విద్యార్థి యువకులు నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇంటింటికి పోయిన క్రమంలో వారి సమస్యలు మరి వెలికి తీస్తూ ఉన్నాము. మరి ఇటు సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ పార్టీగా రైతు సంఘ పార్టీగా యువజన సంఘంగా మేము ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. మరి ఈ సమస్యలు సాల్వ్ కోసం పోరాటాలు చేస్తాం. అదేవిధంగా మరి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని మేము కోరుతున్నా. మరి ఆఖరికి స్వామినాథన్ కమిషన్ పేరుతోటి మరి ఆ ప్రభుత్వాలే దాదాపు 10 సంవత్సరాల క్రితం కమిటీలు వేసి ఆ కమిటీ ఇచ్చిన నిర్ణయానికి కూడా కట్టుబడకుండా 10 సంవత్సరాల క్రితమే 6,500 10,000 పత్తి కొనుగోలు చేయాలని స్వామినాథన్ కమిషన్ చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా 7,700కే మరి పత్తి కొనుగోలు చేస్తారు. సిసిఐ అధికారులు కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్ణయించడం జరిగింది. కానీ ఇప్పుడు మరి అమెరికాకు మరి సుంకాలు తగ్గించి ఫస్ట్ 37% అమెరికా నుంచి వాణిజ్య ఒప్పందం ఉండే పత్తి మీద మరి అది కూడా కాస్త 11% తగ్గించి మరి ఈ సంవత్సరం ఆ 11% కూడా ఎత్తివేయడం వల్ల మరి గతంలో మరి మనకు 1,17,000 మెట్రిక్ టన్నుల పత్తి దిగేది. మరి ఈ సుంకాలను ఎత్తేసిన తర్వాత దాదాపుగా 3,73,000 మెట్రిక్ టన్నులు దిగడం వల్ల మరి ఇవాళ ఉన్న మద్దతు ధర కూడా మరి ప్రభుత్వం అయితే ఏదైతే సిసిఐ కేంద్రమై పోతే గతంలో మరి అమెరికా వాణిజ్య ఒప్పందం లేనప్పుడు వారికి కనీసం 10,000 రూపాయలు కొన్నారు. వాణిజ్య ఒప్పందం జరిగిన తర్వాత కూడా 5,000 రూపాయలకి ఇళ్ళ దగ్గర రైతులు అమ్ముకుంటా ఉన్నారు. సిసిఐకి పోతే అధికారులు కొర్రీలు పెట్టి ఇబ్బందులు పెడతారు. అదేవిధంగా ఇప్పుడు సేమ్ అదే పద్ధతిలో వరి ధాన్యాన్ని కూడా దాదాపు పోసి కళ్ళాలల్లా 20 రోజులు అవుతున్నా కూడా కనీసం జోకడానికి కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతుల కాడ తాలు పేరుతోటి తేమ పేరుతోటి ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి నిన్ననే మేము రైతు సంఘంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసినాం. మరి ప్రభుత్వ అధికారులు కూడా హామీ ఇచ్చారు. మరి హామీ ఇచ్చినట్టు రేపు ఈ కేంద్రాలలో ఐకేపీ కేంద్రాలల్లో షరతులు లేకుండా వరి ధాన్యం కొనకపోతే రైతులతోటి మరి కలుపుకొని రైతాంగాన్ని తీసుకొని కలెక్టరేట్ కూడా ముట్టడి చేసి పార్టీ పరంగా కూడా మేము ముందుకెళ్తామని అందరికీ చెప్తూ మరి ఈ టీవీ వారికి ధన్యవాదాలు చెప్తాం.
నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.